Subscribe to our channel and press the bell icon for the latest updates. మగధీర మేనియాతో తుడుచుకుపోతున్న బాహుబలి రికార్డులు 9 సంవత్సరాల క్రితం విడుదలైన మగధీర ఒక ట్రెండ్ సెట్టర్. 100 సెంటర్లకు పైగా 100 రోజులు ప్రదర్శింపబడ్డ మగధీర రికార్డులను చరిత్ర సృష్టించిన బాహుబలి కూడా బ్రేక్ చేయలేకపోయింది. అయితే ఇప్పుడు అనుకోకుండా మగధీర బాహుబలి 2 కలెక్షన్లకు చెక్ పెట్టేలా అడుగులు వేస్తూ ఉండటం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. మగధీర విడుదలయ్యే సమయంలో తెలుగు సినిమాలకు ఓవర్సీస్ లో మార్కెట్ లేదు. అదేవిధంగా ఎంతగానో విజయం సాధించినా ఆ సినిమాలను విదేశీ భాషలలో డబ్ చేసే అలవాట్లు అప్పట్లో లేదు. అయితే బాహుబలి తర్వాత తెలుగు సినిమా మార్కెట్ ప్రపంచవ్యాప్తం కావడంతో బాహుబలి విధానాలను అనుసరిస్తూ 9 సంవత్సరాల తర్వాత మగధీరను జపాన్ భాషలోకి డబ్ చేసి గత వారం విడుదల చేశారు. అయితే అనూహ్యంగా ఈ మూవీకి జపాన్ సినిమా ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవ్వడమే కాకుండా ఈ మూవీ మొదటి వారం ఫస్ట్ వీకెండ్ దాదాపు $1 మిలియన్ కలెక్షన్ వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. చరిత్ర సృష్టించిన బాహుబలి 2ను జపాన్ భాషలోకి డబ్ చేసి విడుదల చేస్తే 2 వారాలకు $1.2 మిలియన్ కలెక్షన్స్. ఆ మూవీ ఫుల్ రన్ లో వస్తే కేవలం విడుదలైన 3 రోజులలో మగధీర జపాన్ డబ్బింగ్ కు దగ్గరగా $1 మిలియన్ రావడంతో ఈ మూవీ జపాన్ తన టోటల్ రన్ పూర్తి చేసుకునేసరికి బాహుబలి 2 రికార్డును బ్రేక్ చేయడం ఖాయమని అంటున్నారు. వాస్తవానికి జపాన్ ప్రజలకు రజనీకాంత్ పేరు 21 సంవత్సరాల క్రితం విడుదలైన రజనీకాంత్ ముత్తు మూవీ అప్పట్లో రికార్డు క్రియేట్ చేసి $1.6 మిలియన్ కలెక్షన్స్ కొల్లగొట్టింది. అయితే ఈ రికార్డును బాహుబలి 2 లాంటి భారీ సినిమా కూడా బ్రేక్ చేయలేకపోయినా ప్రస్తుతం మగధీరకు జపాన్ ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణ బట్టి ఈ మూవీ రజనీకాంత్ ముత్తు రికార్డును బ్రేక్ చేసిన ఆశ్చర్యం లేదు అంటూ జపాన్ మీడియాలో వస్తున్న వార్తలకు మెగా ఫ్యామిలీ జోష్లోకి వెళ్ళిపోతుంది అని వార్తలు వస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.